మమ్మల్ని నమ్మి మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొస్తే ఇవాళ మేమిచ్చే పాస్ పుస్తకం మీద రిజర్వ్ బ్యాంక్ ఇచ్చేటువంటి నోట్లపైన ఏదైతే సెక్యూరిటీ లైన్ ఉందో ఆ సెక్యూరిటీ ట్యాగ్ని దీనిలో కూడా ఆ సెక్యూరిటీ థ్రెడ్ దీంట్లో కూడా ఉంది. ఇది ప్రభుత్వం యొక్క పరిపాలన. అందుకే దీనికి విలువైనటువంటి పాస్ పుస్తకం అంటున్నాం. అక్కడ ఆ రూపాయికి ఎంత విలువ ఉందో ఇక్కడ ఈ పాస్ పుస్తకానికి అంత విలువ ఉంది. ఇది ప్రభుత్వ పరిపాలన. అటువంటి సెక్యూరిటీ ట్యాగ్ ఉందేమో చూడండి ఒకసారి. నేను చూశాను, మళ్ళీ మీరు చూస్తే బాగుంటుందని చూపిస్తాను. పదే పదే ఈ పుస్తకం చూడాలని అసహ్యం ఉంది నాకు. ఎక్కడ ఆ సెక్యూరిటీ ట్యాగ్ లేదు దీంట్లో. అంటే ఇది ఒక దొంగ నోటుతో సమానమైనటువంటి రైతుల్ని మోసం చేసిన పాస్ పుస్తకం. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి 650 కోట్ల రూపాయలు రాళ్ల మీద దారబోశారు. 35 లక్షల పాస్ పుస్తకాలు తయారు చేయడానికి 35 కోట్లు తగలబెట్టారు. ఇంకా 65 లక్షల పాస్ పుస్తకాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రభుత్వం మారుకుంటే అవి కూడా వచ్చిండే. అన్ని డూప్లికేట్లే, అన్ని దొంగ నోట్లే, దొంగ పాస్ పుస్తకాలు. ఎవరిని మోసం చేయాలని ఈ రాష్ట్ర రైతాంగం ఇవాళ పచ్చగా వాళ్ళ పొలాల్లో పంటలు పండించుకొని కుటుంబాలను పోషించుకుంటూ బిడ్డల్ని చదివించుకుంటూ బిడ్డల యొక్క భవిష్యత్తుకి నేను రైతునే చెప్పుకొని గుండె మీద చేసుకునేటువంటి రైతుని నువ్వు మోసం చేయడానికి ప్రయత్నం చేసేవే. ఇది ఏమాత్రం క్షమించరానటువంటి విషయం. ఇప్పటికే అసలు ఆ ప్రభుత్వాన్ని మీరు ఓడించి ఒక కార్యక్రమం చేస్తే కేసులు పెట్టున్నాయి. ఆ కేసులు రుజువైతే జైళ్లలో యావజ్జీవ కారాగారంలో పెట్టాల్సినటువంటి వ్యక్తులు వాళ్ళు.